అంటే కొంచెం ప్రాసెస్ ఉంటుంది, కానీ ఇదైతే ఫాస్ట్గా ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ వడలు కూడా బాగున్నాయి, అన్ని కాంబినేషన్ వేసి చేశారు కాబట్టి. అయితే ఈ రెండిట్లో కూడా నాకు ఏం నచ్చింది చెప్పనా? చెప్పనా? నాకు పాయసం నచ్చింది. నాకు అది మీరు పిండి పిండి అన్నారు కానీ నాకు చక్కగా క్రీమీగా అట్లా అనిపిస్తుంది. ఫ్రిడ్జ్ లో పెట్టుకుని కూలింగ్ గా తిన్నా బాగుంటుంది. అదే బాగుంది. పాయసం ఏంటంటే చక్కగా ఆ ఫ్లేవర్స్ అన్ని తెలుస్తూ, వేసిన శనగపప్పు తెలుస్తోంది, కొబ్బరి తెలుస్తోంది, అన్ని తెలుస్తూ బాగుంది అనమాట. వడలు ఏంటంటే మనం రొటీన్ గా వేసుకునే వడలే, మీరు శనగపప్పు యాడ్ చేయటము అంటే జనరల్ గా మనకి శనగపప్పు వడలు ఎలా ఉంటాయో అది అందరికి తెలిసిందే కదా. ఇదేంటంటే కొంచెం ఈజీగా ఉంది అండ్ టేస్ట్ కూడా బాగుంది. మా ఇద్దరిలో ఎవరు గెలిచినా ఒకటేనండి, ఏదైనా పద్మజ గెలుస్తుంది అంతే. అదే పద్మజ, అవును పద్మజ విన్ అనమాట. ఓకే, సో కంగ్రాచులేషన్స్ అండి మీకు కూడా పద్మజ గారు. సో ఇద్దరు కూడా చక్కగా మంచి ఊరించి వంటలు మాకు చేసి పెట్టినందుకు. పద్మజ గారు మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఒక బ్యూటిఫుల్ సారీ. మీకు కూడా ఒక బ్యూటిఫుల్ సారీ అండి. చాలా చూద్దాం ఎలా ఉందో. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. చక్కగా మంచి ఊరించి వంటలు మాకు చేసి పెట్టినందుకు బాయ్ అండి. మా కోసం మీరు ఎంత దూరం వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండి. బాయ్. శనగపప్పుతో వాళ్ళు చేసిన ఊరించి వంటలు చూసారు కదండి, మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీరు కూడా మంచి మంచి ఊరించి వంటలు మాకు చేయాలంటే SMS చేయడం మర్చిపోకండి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 562635 కి SMS చేయండి. SMS డీటెయిల్స్ నోట్ చేసుకున్నారు కదండి, వెంటనే SMS చేయండి, మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయండి. మరి ఇది విజయవాడలో ఇవాళ మన ఊరించి వంట. రేపటి ఊరించి వంటలో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఇవాల్టి ఊరించే వంటకాలను చూసారు కదా. ఇప్పుడు మీ అందరి కోసం మరొక చిట్కా. చేతులపై ఉన్న టానింగ్ తగ్గాలి అంటే ఫ్రెష్ క్రీమ్ లో కొద్దిగా నిమ్మరసం కలుపుకొని చేతులకి అప్లై చేసి ఆరిన తర్వాత కడిగేసుకోండి. టానింగ్ తగ్గిపోతుంది. ఈ రోజు మనం తయారు చేసుకున్న అన్ని వంటకాల్లో పోషకాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఈ రోజు పిండి వంటలు చూసిన గుమ్మడి ముక్కల పులుసులోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం. గుమ్మడికాయ మంచిదే, విటమిన్ A, విటమిన్ C ఉంటుంది. క్యాలరీస్ కూడా మనకు ఎక్కువగా ఉండదు. సో వెజిటబుల్స్ తీసుకోవాలి, రోజుకి 3 నుంచి 5 రకాల వెజిటబుల్స్ తీసుకోవాలి. ఈ నాలెడ్జ్ అయితే మనకు ఉంది. కానీ ఎలాంటి వెజిటబుల్స్ తీసుకోవాలి? ఫస్ట్ థింగ్ తాజాగా ఉన్నవి తీసుకోవాలి. రెండోది మందులు అంటే పెస్టిసైడ్స్ ఎక్కువ కొట్టకుండా ఉన్న తయారు చేసిన వెజిటబుల్స్, పండించిన వెజిటబుల్స్ తీసుకోవాలి. ఇప్పుడు మార్కెట్లో మనకు అలాంటివి ఎక్కువ దొరకట్లేదు. మనకు అవేర్నెస్ పెరిగి ఫార్మర్స్ కూడా మందులు ఎక్కువ కొట్టకుండా ఉన్న వెజిటబుల్స్ వస్తే కనుక చాలా బాగుంటుంది. దానికి కూడా ఒక లెవెల్ ఉంటుందన్నమాట. ఇంత లెవెల్ కంటే ఎక్కువ మందులు కొడితే తర్వాత ఆ పెస్టిసైడ్స్ కూడా మనకు ఆ ఫ్రూట్స్లో కానీ వెజిటబుల్స్లో కానీ వచ్చేస్తూ ఉంటుంది. సో మెయిన్గా మనం చూడాల్సినవి, మన గవర్నమెంట్ పట్టించుకోవాల్సినవి ఇలాంటివి అనమాట. ఎందుకంటే నిత్యం తినేది మనం ఆహారమే, దాంట్లో కూడా మన కెమికల్స్ వచ్చేస్తూ ఉంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది ఒక మెయిన్ ప్రాబ్లం. సో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు గుమ్మడికాయ అనుకోండి, ఎలాగో తొక్క తీసేస్తాం కాబట్టి పర్వాలేదు. సో స్కిన్తో వాడాలనుకున్న ఏ ఒక వెజిటబుల్ అయినా ఒక 15 మినిట్స్ పాటు గోరువెచ్చటి నీటిలో కొంచెం ఉప్పు వేసి నానబెట్టి తర్వాత కట్ చేసి తీసుకుంటే కొంచెం అన్నా మనకు ఆ పెస్టిసైడ్ మనం కంట్రోల్ చేయొచ్చు. ఇక చిటికలో చేసేద్దాంలో చూసిన కాజు బనానా హల్వా గురించి చెప్పాలంటే, కాజు, బనానా, షుగరు, ఇక మిల్క్ అన్నీ కూడా హై క్యాలరీ ఐటమ్స్ అనమాట. కాజు విడిగా చాలా మంచిది, బనానా కూడా మంచిది, పాలు మరీ మంచిది. కానీ ఇవన్నీ చేసి హల్వాలాగా తీసుకోవడం కరెక్ట్ కాదు. బనానా ఇలా తీసుకుంటే మాత్రం చాలా హై క్యాలరీ ఉంటుంది. కానీ బనానా పర్సే చాలా చక్కటి ఒక ఫ్రూట్ అండి. మన భారతదేశంలో ఎక్కువగా వాడే ఒక ఫ్రూట్ ఏంటంటే బనానా. సో బనానా అలాగే తీసుకుంటే వచ్చే పోషక విలువలు కానీ బెనిఫిట్స్ కానీ అనేకం. అయోడిన్ అంటే ఈ థైరాయిడ్ సరిగ్గా పనిచేయాలి అంటే అయోడిన్ ఉండాలి.
ఈ అయోడిన్ అనేది భూమిలో లేకపోవడం మూలానే సాల్ట్లో అయోడైజ్డ్ సాల్ట్ అనేది అమ్ముతున్నారు. అలాంటి ఒక అయోడిన్ మనకు అరటి పండులో ఉన్నప్పుడు ఇక అలాంటివి రోజు తీసుకుంటే ఎంత బాగుంటుందో ఊహించుకోండి. సో రోజుకొక్కసారైనా మనము చిన్న అరటి పండు కానివ్వండి, షుగర్ పేషెంట్స్ స్మాల్ బనానా, కొంచెం ఆర్డినరీగా ఏ ప్రాబ్లం లేని వాళ్ళు పెద్ద ఒక ఫుల్ బనానా తీసుకుంటే కూడా ప్రాబ్లం లేదు. దాని క్యాలరీ గురించి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాంట్లో ఉన్న బెనిఫిట్స్ ఈరోజు అయోడిన్ గురించి తెలుసుకున్నాము. చాలా ఉన్నాయన్నమాట. ట్రిప్టోఫాన్ అనే బి విటమిన్, ఇలా రకరకాల ఐరన్, ఇవన్నీ కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి బనానాను మనం విడిగా తీసుకోవడానికి ట్రై చేద్దాము. సో డెఫినెట్గా అరటి పండు లాంటి ఫ్రూట్స్ మాత్రం అది అలా మరీ వండేసి దాంతో హల్వా చేయడము ఇలాంటివి మాత్రం నిజంగా మనం కాంప్లికేట్ చేస్తున్నట్టే. ఆహారం కీప్ ఇట్ సింపుల్ అనమాట. సింపుల్గా ఉండాలి వండడానికి, తినడానికి, అవన్నీ కూడా. సో అలా ఉంటే అందులో ఉన్న న్యూట్రియన్స్ కూడా సింపుల్గా మన బాడీకి వచ్చేస్తాయి. దాన్ని ఎంత కాంప్లికేటెడ్గా, ఎంత డిఫికల్ట్గా వండుతామో అంత టఫ్గా కూడా మనకు జీర్ణం అవ్వడానికి అవుతుందన్నమాట. అంటే ఎంత కాంప్లికేటెడ్గా ఉంటే కుకింగ్ ప్రాసెస్ అంత డిఫికల్ట్గా ఉంటుంది డైజెషన్ కూడా. సో ఈ కాజు బనానా హల్వా అనేది మనకు హై క్యాలరీ, అంత మంచిది కాదు. ఇక ఊరించే వంటలో చూసిన శనగపప్పు అలసందల వడలు, అలాగే శనగపప్పు పాయసం. ఈ శనగపప్పు పాయసం అనేది ఎలా అంటే స్వీట్స్ కూడా రీజన్ బేస్డ్గా ఉంటాయన్నమాట. ఒక్కొక్క రీజన్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ స్వీట్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెంగాలీ స్వీట్స్ మిల్క్ బేస్డ్గా ఉంటాయి. అలాగే మనకు పాయసం అనేది ఎక్కువగా సౌత్ ఇండియన్ బేస్డ్ ఫుడ్. మన క్లైమాటిక్ కండిషన్కి, మన ఆగ్రోజోన్కి తగినట్టుగానే మనం పూర్వీకులు కూడా స్వీట్స్ చేశారు. సో ఇలాంటి శనగపప్పు పాయసంలో కూడా చూసారంటే బ్యాలెన్స్ ఉంటుంది. శనగపప్పు ప్రోటీను, బియ్య పిండిలో మనకు కార్బోహైడ్రేట్స్, తర్వాత బెల్లము, ఇవన్నీ కూడా చూసారనుకోండి, పాలు, డ్రై ఫ్రూట్స్, అగైన్ అందులో కూడా మనకు బ్యాలెన్స్ ఉంటుంది. సో హై క్యాలరీ అయినా కూడా చక్కటి బ్యాలెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి తప్పకుండా మనము ఇలాంటివి స్వీట్స్ తినాలి అంటే ఇలాంటివే చేసుకొని తీసుకుంటే బాగుంటుంది. దానికంటే ముందుగా కూడా మనము మెయిన్ థింగ్ ప్రిపరేషన్ స్టైల్ కానివ్వండి, ఇవన్నీ నేర్చుకొని, అంటే ఈ జనరేషన్ వాళ్ళకి ఇవన్నీ కూడా తెలియదు కాబట్టి మన ప్రోగ్రాంలో చూసి నేర్చుకొని ఇలాంటివి ట్రై చేసుకుంటే బాగుంటుంది. సో ఈరోజు మనం చూసిన కాజు బనానా హల్వా అది హై క్యాలరీ, అంత మంచిది కూడా కాదు. అలాగే శనగపప్పు అలసందల వడలు అది కూడా అంత బాగాలేదు. గుమ్మడి ముక్కల పులుసు కానివ్వండి, అలాగే శనగపప్పు పాయసం రెండు కూడా ట్రెడిషనల్గా మన హెరిడిటీకి తగిన ఫుడ్ కాబట్టి అవి రెండు నోట్ చేసుకొని ట్రై చేసుకుందాం. ఇప్పుడు మరొక చిట్కా చూద్దామా? ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. పుదీనా ఇంకా కొత్తిమీర ఎక్కువ కాలం నిలువ ఉండాలి అంటే వీటిని కాటన్ క్లాత్ లో ఫోల్డ్ చేసి ఫ్రిడ్జ్ లో ఉంచండి. ఇలా చేస్తే ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి. రాజు గారు, ఈ రోజు మీరు మాకు తయారు చేసి చూపించిన గుమ్మడి ముక్కల పులుసు, అలాగే దాంతో పాటుగా ఒక మంచి స్వీట్ కాజు బనానా హల్వా, ఈ రెండు కూడా చాలా బాగున్నాయండి. థాంక్యూ అండి. ఈ వంటకాలు మీకు బాగా నచ్చాయి కదా? మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా అలాగే మీరు కోరుకునే వంటకాలతో పాటుగా మీ సలహాలు, సూచనలు కూడా మా అడ్రస్ కి రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. చూసారు కదా ఇవాళ స్పెషల్ వంటకాలు ఏంటో. రేపు కూడా సరికొత్త రుచులతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.